శీతాకాలం రాగానే ఈ జబ్బు విజృంభిస్తుంది. చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని ముందు జాగ్రత్త చర్యగా మనం కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నట్లయితే ఈ వ్యాధి అంతగా ప్రభావితం కాదు. ఉన్నంతలో మనం జాగ్రత్తగా మసులుకొనవచ్చును. ఎప్పుడైతే ఉబ్బసం వ్యాధి వస్తుందో, కొత్తగా వచ్చినా లేకపోతే అప్పటికే ఉన్న వ్యాధిగ్రస్తులు కూడా తగిన జాగ్రత్తలు పాటించినట్లయితే వ్యాధి ముదరకుండా లేదా రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. మనం కాపాడుకోవచ్చు. ఏంటి వ్యాధిని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి నీళ్ళని తాగడం అసలు చేయకూడదు. అండ్ అలాగే తీసుకోకూడనటువంటి ఆహార పదార్థాల్లో కూడా ఏదైతే ఎక్కువగా తీపి ఉన్న పదార్థాలను, పూర్తిగా చల్లగా ఉన్న పదార్థాలను అసలే తినకూడదు. దాంతోపాటుగా దొండకాయ ఇలాంటి కొన్ని ఆహార పదార్థాలు, సేమదుంప ఇవి తినకూడదు. మిగతా అన్ని రకాల కూరగాయలు కానీ పళ్ళు కానీ తినొచ్చు. కాఫీ, ఛాయ, పాలు ఇలాంటివి తీసుకునవచ్చును. మజ్జిగ, పెరుగు ఇలాంటివి మితంగా మధ్యాహ్నం మట్టుకే సేవించాలి. మరీ ఎక్కువగా ఉన్నట్లయితే, అప్పటికే ఆస్తమా ఉన్నట్లయితే వాళ్ళు మజ్జిగ, పెరుగు భుజించకపోవడమే మంచిది. ఎందువల్లనంటే మజ్జిగ, పెరుగు వాడడం వల్ల కూడా ఈ ఆస్తమా అనేది పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పెరుగు, మజ్జిగ తీసుకోకపోవడం మంచిది. పాలు, కాఫీ, టీ మట్టుకు తప్పకుండా తీసుకోవచ్చును. వీటి వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. ఈ శీతాకాలంలో ముఖ్యంగా సీతాఫలాలు వస్తాయి, అరటి పళ్ళు వస్తాయి. అరటి పళ్ళు ఎప్పుడు దొరుకుతాయి. కానీ ఆస్తమా రోగులు అరటి పళ్ళు, సీతాఫలాలు తినకపోవడం చాలా మంచిది.